హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని ఉద్దేశిస్తా, జనసేన క్యాడర్ని ఉద్దేశిస్తా ఒక లెటర్ రాశారు. కూటమి సామరస్యాన్ని కాపాడాలనేసి. అంటే కూటమి సామరస్యాన్ని కాపాడాలని జనసేన వాళ్ళకి లెటర్ రాస్తా మధ్యలో మూడు పార్టీల క్యాడర్ కూడా ఈ అంశాన్ని గుర్తెరగాలని ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. మూడు పార్టీలు అంటే జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్పచ్చు, కానీ మూడు పార్టీలు అనే అంశం చెప్పేదానికి ఆయన ఎవరు? మరి మూడు పార్టీలకి కంబైన్డ్గా ఉమ్మడి అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడో లేదో నాకు అర్థం కావట్లేదు. అయితే ఆయన లెటర్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుతూ వైసీపీ ఫెయిల్యూర్స్ వల్ల ప్రజలు మనల్ని ఇంత థంపింగ్ మెజారిటీతో గెలిపించారు, 94% కూటమిని గెలిపించారు, 100% జనసేనకు స్ట్రైక్ రేట్ ఇచ్చారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ అధికార బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా ఇచ్చిన మాటలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ చాలా గుడ్ గవర్నెన్స్ ఇచ్చుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం, సస్టైనబుల్ గవర్నెన్స్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నామని అని చెప్పే ప్రయత్నం అయితే చాలా పవన్ కళ్యాణ్ గారు చేశారు. అందులో గుడ్ గవర్నెన్స్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో గత 7-8 నెలలుగా జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, లేకపోతే ఆయన సొంత నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ అవనివ్వండి, లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అవనివ్వండి, లేకపోతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోకి దూకి ఆ చిన్నపిల్లల్ని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్న విధానం అవనివ్వండి, ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంత అద్భుతమైన గుడ్ గవర్నెన్స్ ఉందో పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ ప్రీవియస్ పిఠాపురం మీటింగ్లో చెప్పాడు సంక్రాంతికి ముందు. తర్వాత నిజంగా వీళ్ళది గుడ్ గవర్నెన్స్, నిజంగా సస్టైనబుల్ గవర్నెన్స్, నిజంగా అకౌంటబుల్ గవర్నెన్స్ అయితే వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల ఇంప్లిమెంటేషన్లో వీళ్ళ చిత్తశుద్ధి అంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అద్భుతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత నిజంగా వీళ్ళది గుడ్ గవర్నెన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ యువతకి వీళ్ళు ఎంత అద్భుతమైన ఉద్యోగ కల్పన చేస్తున్నారో అందరికీ క్లియర్గానే అర్థమవుతూ ఉంది. వీళ్ళకి నిజంగా అంత గుడ్ గవర్నెన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయిపోయి ఈరోజు బెల్ట్ షాప్ లేని ఊరు లేని ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఎమర్జ్ అయింది. సో వీళ్ళ గుడ్ గవర్నెన్స్ తాలూకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. వీళ్ళు ఏదో గుడ్ గవర్నెన్స్ అంటున్నారు, గుడ్ గవర్నెన్స్లో కూడా ఎలాంటి గుడ్ గవర్నెన్స్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను. తర్వాత ఇంకోటి, రైతుల విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో రైతులు పండించిన పంటలకి వీళ్ళు ఎంఎస్పీలు ఎంత అద్భుతంగా ఇస్తున్నారు, గిట్టుబాటు ధర ఎంత అద్భుతంగా ఇచ్చి వ్యవసాయ మార్కెట్లని కంట్రోల్ చేసి దళారులు లేకుండా రైతులకు మేలు ఎంత అద్భుతంగా చేస్తున్నారో అందరికీ తెలిసిన సత్యమేది. గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళండి, లేకపోతే పొగాకు మార్కెట్ యార్డ్కి వెళ్ళండి, లేకపోతే ప్యాడీ మార్కెట్లోకి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎంఎస్పీ ఒకటి ఉంటుంది, రైతుకు అందే ధర ఒకటి ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే ఆల్ ఫ్రంట్స్ అన్ని వర్గాల్ని చాలా సక్సెస్ఫుల్గా ఎన్నికల ముందు ఒక బూటకపు హామీలు, మోసపూరితమైన వాగ్దానాలు, మేనిఫెస్టో ఇచ్చి చాలా సక్సెస్ఫుల్గా అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ ముందుకెళ్తున్న వీళ్ళు గత 7 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల్ని మెస్మరైజ్ చేసుకుంటూ గుడ్ గవర్నెన్స్, ట్రాన్స్ఫర్మేటివ్ గవర్నెన్స్, సస్టైనబుల్ గవర్నెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణంగా కూటమి ప్రభుత్వం తాలూకు ఒక ఫెయిల్యూర్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. సాక్షాత్ ఈయన ఒక 15-20 రోజుల క్రితం పిఠాపురంలో జరుగుతున్న దుర్గతాల గురించి, అది లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవ్వనివ్వండి, ఈవ్ టీచింగ్ అవ్వనివ్వండి, గంజాయి స్ప్రెడ్ అవ్వనివ్వండి, లేకపోతే చిన్నపిల్లలు గంజాయిలు తాగి రోడ్డు మీద ఆకతాయిలుగా ఉండి రోడ్డు మీద వెళ్ళిపోయే వచ్చే వాళ్ళని ఎలా బెదిరిస్తున్నారో పిఠాపురంలో ఈయనే చెప్పాడు. ఈయన చెప్పిన దానికి క్వైట్ కాంట్రరీగా ఈరోజు లెటర్ రిలీజ్ చేశాడంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఒకసారి చెప్పిన మాటకి తర్వాత మాట్లాడే మాటకి ఏమైనా పొంతన ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అనే దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్లీ పిఠాపురంలో మాట్లాడిన మాటలకి నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లో ఇన్కార్పొరేట్ చేసిన అంశాలకి చాలా క్లియర్గా అర్థమవుతోంది. తర్వాత ఈయన చెప్పిన ఇంకో మాట, గత 7 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయని చెప్పారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి నిజంగా వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంతమంది యువతకి ఉద్యోగాల ఆఫర్ లెటర్స్ ఇచ్చారని చెప్పగలరా? పెట్టుబడులు వచ్చాయంటున్నారు, 7 నెలల కాలంలో వచ్చినాయి అంటున్నారు. మరి పెట్టుబడులు వస్తే ఖచ్చితంగా ఆ కంపెనీలు స్టార్ట్ అయిపోయి ఎంతమందికి ఉపాధి కల్పించి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇచ్చారు ఉద్యోగాల పరంగా, అది కూడా పొందుపరచాల్సింది కదా. 7 నెలల కాలంలో 3 లక్షల కోట్లు అని చెప్పిన మీరు ఎంతమందికి ఉద్యోగాలు కల్పన చేశారో కూడా రాయాలి కదా. సో ఇదంతా డొల్ అని చెప్పేదానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏదో కాకి లెక్కలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పైనుంచి మోడీ అందరు కలిసి ఒక ఫ్యాబ్రికేటెడ్ డిజిట్స్ మొత్తాన్ని ఒక దగ్గర పెట్టేసేసి పర్మిటేషన్ కాంబినేషన్ మేనర్లో చెప్పుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో నిజంగా పెట్టుబడులు వచ్చినాయంటే మన దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ట్రంక్ పెట్టెలు నింపుకొని ఫ్లైట్లలో తీసుకొచ్చారో చూసాం మనం. అండ్ లోకేష్ గారు టీసీఎస్ అదిగో, సిస్కో ఇదిగో, ఫాక్స్కాన్ ఇదిగో, కాగ్నిజెంట్ ఇదిగో అని ఐటీ మంత్రిగా 2024లో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి చెప్తున్నాడు. ఈ రోజుకి ఒక కంపెనీ రాలా. మరీ వెన్ ఇట్ కమ్స్ టు టీసీఎస్ గురించి 3 నెలల్లో స్టార్ట్ అవుతుంది, 3 నెలల్లో స్టార్ట్ అవుతుందని 9 నెలలు అయిపోతుంది. ఈ రోజుకి టీసీఎస్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఆంధ్రప్రదేశ్లో.
అండ్ ఇంకోటి వీళ్ళు చెప్పే మాట ప్రతిదీ ఆంధ్రప్రదేశ్కి ఏదొచ్చినా గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయిపోయింది. అలా మీరు కూడా డిజాస్టర్ అవ్వద్దు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ గేమ్ చేంజర్ అనేసి ఆ గేమ్ చేంజర్ డిజాస్టర్ అయినట్టు మీరు కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇప్పటికైతే డిజాస్టరే. మీరు డిజాస్టర్ అయితే అయ్యారు కానీ రాష్ట్రాన్ని డిజాస్టర్ చేయొద్దు. 2014-2019 మధ్యకాలంలో ఇలాంటి డాంబికాలకే వెళ్ళి, ఇలాంటి అద్భుతమైన మోసాలకే వెళ్ళి రాష్ట్రానికి అభివృద్ధికి నోచుకోకుండా విడిపోయిన 5 సంవత్సరాలకు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాల్సిన టైంలో మీరు రకరకాల యూటర్న్స్, రకరకాల మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేసుకొని రాష్ట్రాన్ని ఎంత దుర్మార్గంగా వెనక్కి నెట్టారో తెలుసు. ఇదే కూటమి, ఇదే టీడీపీ, ఇదే జనసేన, ఇదే బీజేపీ మళ్ళీ అదే పాట పాడుతుంది, మళ్ళీ అదే దుర్మార్గమైన రాజకీయాలు చేస్తుంది. వీళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారు? 2014-2019 మధ్య కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మోడీని, చంద్రబాబుని పొగిడాడు ఇనిషియల్గా. ఎక్కడో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకళ్ళొకళ్ళు కుస్తీ పట్టుకున్నట్టు నటించారు వీళ్ళు. కానీ చిత్తు ఓడిపోయారు. మళ్ళీ 2024లో మళ్ళీ ఆవశ్యకతను ఎరిగేరి మళ్ళీ కలిశారు. కలిసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు భయంకరంగా పొగుడుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో రాష్ట్రానికి చాలా తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. పెట్టుబడులు రూపాయి రాలా, కేంద్రం నుంచి వచ్చిన అప్పులు, కేంద్రం ఇప్పిస్తున్న అప్పులు తప్ప రాష్ట్రానికి ₹1 రాలా అడిషనల్గా పెట్టుబడి. ఏమన్నా పెట్టుబడులు వచ్చాయంటే గత ప్రభుత్వం టైంలో అయిన మెటీరియలైజ్ అయిన అగ్రిమెంట్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు మొన్న 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ₹1 అంటే ₹1 రాలా, ఒక్క కంపెనీ కూడా రాలేదు ఇప్పటికీ. కొత్త కంపెనీ నేను చెప్తుంది వీళ్ళు అధికారం చేపట్టిన తర్వాత. ఇవన్నీ చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు లేఖలో గత ప్రభుత్వం ఏదేదో చేసిందని చెప్పి మీరు అంతకంటే దుర్మార్గాలు చేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వము మీరు చెప్పిన దానికంటే చాలా బెటర్గా పెర్ఫామ్ చేసింది. మీరు అంతకంటే దుర్మార్గంగా వాళ్ళు ఇచ్చిన హామీలు కనీసం ఒక క్యాలెండర్ మేనర్లో క్యాలెండర్ రిలీజ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. మీరు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్కి క్యాలెండర్ ఎక్కడ ఉందా? మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న దానికి క్యాలెండర్ ఎక్కడ ఉందా? మీరు రైతాంగాన్ని సేవ్ చేసేదానికి మీ దగ్గర రోడ్ మ్యాప్ ఏమన్నా ఉందా? కనీసం గత ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక గ్రామ సచివాలయం బిల్డింగ్ కట్టింది, ఆయుష్మాన్ వెల్నెస్ అండ్ క్లినిక్ సెంటర్స్ కట్టింది, రైతు భరోసా కేంద్రాలు కట్టింది. మీరేం కడుతున్నారు గ్రామాలకు వెళ్ళి? సో ఇవన్నీ గత ప్రభుత్వం తాలూకు సక్సెస్ మొత్తాన్ని పక్కకు పెట్టేసేసి మీరు గత ప్రభుత్వం ఏదో తప్పులు చేసిందని గత ప్రభుత్వం అనే మాట తప్ప మీ నోట్లోంచి ఇంకోటి రావట్లా. ఆ ఫోబియా నుంచి మీరు బయటికి రండి. ఫస్ట్ మీరు ఆ ఫ్యాంటసీ నుంచి బయటికి రండి. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. 6 గ్యారెంటీలు ఎక్కడ? యువతకు ఉద్యోగాలు ఎక్కడ? మీరు కడతామన్న ప్రపంచ స్థాయి రాజధాని ఎక్కడ? మీరు ఆంధ్రప్రదేశ్లో మద్యం బెల్ట్ షాపులు లేని రాష్ట్రాన్ని చేస్తామనేసి మద్యం పాలసీ అనౌన్స్మెంట్ అప్పుడు చెప్పారు. దాని గురించి మాట్లాడరేంటి? సో ఈ డిప్యూటీ సీఎం చుట్టూ జరుగుతున్న రాజకీయాల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు కూటమి పార్టీలు విడిపోవడం పక్క. విడిపోయేటప్పుడు ఎవరికాళ్ళు అప్పర్ హ్యాండ్ సాధించాలన్న దురుద్దేశంతో ఇంతకుముందు టీడీపీ లెటర్ రిలీజ్ చేసింది. ఈరోజు నిన్న జనసేన పార్టీ లెటర్ రిలీజ్ చేసింది. ఈ లెటర్ వెనకాల ఉద్దేశం ఏంటంటే మేము పునీతులు అని చెప్పుకుంటున్నారు తప్ప వీళ్ళు పదవుల కోసం పందేరాలు పడుకుంటూ లెటర్ రిలీజ్ చేస్తున్నారు తప్ప వీళ్ళు రాష్ట్రానికి మేలు చేసేదానికి ఎక్కడ ఒక్క లెటర్ హెడ్ రిలీజ్ చేయాలి వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారెంటీల మీద లెటర్ హెడ్ ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు? డిఎస్సి నోటిఫికేషన్ టెక్నికల్ రిలీజ్ చేసి వచ్చింది. 3 రోజుల్లో రిలీజ్ చేస్తామని నవంబర్లో చెప్పారు. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, ఆల్మోస్ట్ జనవరి ఫినిషింగ్ ఎండింగ్లో ఉన్నాం మనము. ఈ రోజుకి డిఎస్సి నోటిఫికేషన్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? అండ్ ఆయన లెటర్లో చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు యువతకు ఇచ్చేదానికి వచ్చామంటున్నారు. దానికోసం మీరు తీసుకున్న చర్యలేంటి? పోనీ మీ డిపార్ట్మెంటే తీసుకుందాం, పంచాయతీరాజ్ శాఖనే తీసుకుందాం. పంచాయతీరాజ్ శాఖ పరంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి మన్రేగా ఫండ్స్ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి తీసుకొచ్చి చేస్తున్న డెవలప్మెంట్ ఏంటి? అసలు ఏదైనా ఉందా? వాటి గురించి మాట్లాడడానికి మీకేమైనా దాని గురించి మాట్లాడడానికి మీ దగ్గర స్టఫ్ ఏమైనా ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలని అద్భుతంగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్లేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా స్కీమ్ చేపడుతుందా? దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ అలొకేషన్ ఏమైనా ఉందా? మన్రేగా ఫండ్స్ డైవర్షన్ కాకుండా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ డైవర్షన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ అలొకేషన్ ఏం జరిగింది? ఇవన్నీ మాట్లాడకుండా ఈ కూటమి పార్టీలు సఖ్యతగా లేకపోతే ఓడిపోతామని గుర్తెరిగిన పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీలు కలిసి ఉంటేనే నాకు పదవి ఉంటుంది, కూటమి పార్టీలు విడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు. 2019లో చూసాం మనం. పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు పొత్తు లేకపోతే. చిన్న పార్టీలతో పొత్తులో ఉన్నారు అప్పుడు. సో ఈరోజు టీడీపీ బలం జనసేనకు ఎంతో అవసరం అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచేంత అవసరము. అది లేకపోతే ఇబ్బంది పడతామనేసి ముందు జాగ్రత్త చర్యలుగా, దిద్దుబాటు చర్యలుగా ఇలాంటి లెటర్స్ రిలీజ్ చేసి
నేను కూల్గానే ఉన్నా, నేను ఎప్పటికీ గొడవలకు వెళ్ళేదానికి సిద్ధంగా లేను, నేను సామరస్యంగానే ఉంటా, టీడీపీకి అనుకూలంగానే ఉంటా, క్యాడర్ కూడా అలానే అనుకూలంగా ఉండాలనేసి జనసేన క్యాడర్ని ఒక ప్యాసిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, జనసేన కార్యకర్తలు ఎప్పటికీ టీడీపీకి జెండా కూలీలుగానే ఉంటారు. మీరు జనసేన జెండా చేతిలో పట్టుకుంటారు, ఆ జెండా అల్టిమేట్గా టీడీపీ జెండాని బలోపేతం చేసే జెండాగా అవుద్ది తప్ప ఈ జెండా ఎప్పటికీ బలపడదు. అది మాత్రం రాసి పెట్టుకుంది. పొత్తులో ఉన్నన్ని రోజులు టీడీపీ పార్టీని బలోపేతం చేసేదానికి జనసేన పార్టీ ఉపయోగపడుద్ది తప్ప జనసేన పార్టీగా ఎమర్జ్ అయి తన కాళ్ళ మీద నిలబడేదానికి ఆస్కారమే లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన లెటర్లో పొందుపరిచిన అంశాలు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోడీ యాజ్ వెల్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు అని చాలా ప్రస్ఫుటంగా చెప్తున్నారు. ఈయన లీడర్షిప్ లేదు అక్కడ. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు తానంటే ఈయన తందానంటాం తప్ప ఈయనకంటూ ఒక లీడర్షిప్ ఎబిలిటీ లేదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న రిలీజ్ చేసిన లెటర్. ఇది జన సైనికులు ఎంత తొందరగా గ్రహిస్తే అంత బాగుంటుంది. థ్యాంక్ యూ.